స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికానికి తీసుకువస్తాయి. శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ మాత్రే నమః. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీని ఒక లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు అని హిందూ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. స్త్రీని పూజించే ఇల్లు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తూ ఉంటుందని మన హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది. అందువలన స్త్రీని అందరూ తప్పనిసరిగా గౌరవించాలి. స్త్రీని గౌరవిస్తేనే భవిష్యత్తుకు పూలబాటగా మారుతుంది. ఇంటిలో ఆడవారు ఏడ్చినా, ఎక్కువ శాతం బాధపడినా ఆ ఇంటికి అరిష్టము అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఆధునిక ప్రపంచంలో ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మన హిందూ ధర్మశాస్త్రం చాలా ప్రత్యేకమైనది, అతి పురాతనమైనది. అందువలన మనం మన హిందూ ధర్మశాస్త్ర నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మన హిందూ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఇది మన హిందువుల బాధ్యతగా అందరూ స్వీకరించాలి. స్త్రీ చేసే కొన్ని పనుల వలన లేదా కొన్ని అలవాట్ల వలన ఆ ఇల్లు పేదరికం బారిన పడుతుందని మన పురాణ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ అలవాట్లు ఏమిటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మా పురాణ రహస్యాలు ఛానల్ ఎంతగానో కష్టపడి ఇలాంటి వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. 1. పెళ్లైన స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేవాలి. సూర్యోదయం అయ్యే వరకు నిద్రించకూడదు. అంటే సూర్యోదయానికి కన్నా ముందే నిద్రలేవాలి. సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రించే ఆడవారి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి అనగా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. 2. నిద్ర లేచిన వెంటనే ఇప్పుడు ఆధునిక యుగంలోని స్త్రీలు మొబైల్ చూడటం, అద్దం చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. లేచిన వెంటనే ముందు అరచేతులను చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన అరచేతుల్లోనే కొలువై ఉంటుంది. అందువలన లేచిన వెంటనే అరచేతులు చూసుకోవడం వల్ల లక్ష్మీదేవిని దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది. లేచిన వెంటనే అద్దంలో చూసుకోవటం చేయకూడదు. ఇలా లేచిన వెంటనే అద్దంలో చూసుకోవడం వలన మన దరిద్రాన్ని మన చేతులతోనే పెంచి పోషించుకున్నట్లు అవుతుంది. 3. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పడక మంచం మీద ఉన్న దుప్పట్లను మరియు ఇతర వస్త్రములను అలానే వదిలివేయకుండా శుభ్రపరచుకోవాలి. ఇలా పక్కబట్లను శుభ్రపరచుకోకపోతే దరిద్ర దేవత ఆ స్థానాలలోకి చేరుతుందని పండితులు చెబుతున్నారు. 4. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం ఆచరించి దేవుడు పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇంటిని శుభ్రపరుచుకున్న తరువాత మాత్రమే పూజ చేసుకోవాలి. ఇంటిలో ఎక్కడ మురికి అక్కడే ఉంచి పూజ చేసుకోరాదు. 5. ఇంటిని శుభ్రపరచుకోకుండా పూజలు చేసిన ఎడల ఆ పూజలు ఫలించవు అని పురాణాలు చెబుతున్నాయి. 6. ఇంటిలోని స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టుని విరబోసుకొని నట్టింట్లో తిరగకూడదు. ఈ కాలంలో స్త్రీలు జుట్టును విరపోసుకొని తిరగటం సర్వసాధారణం అయిపోయింది. అందువలన జుట్టును విరబోసుకొని కాకుండా చక్కగా జడ వేసుకొని ఇంట్లో తిరగవలెను. 7. సంధ్యా సమయంలో స్త్రీలు నిద్రించి ఉండకూడదు. ఎందుకంటే ఈ సంధ్య సమయాన్ని ధ్యాన సమయముగా మన హిందువులు భావిస్తారు. అందువలన సాయంత్రం సమయంలో స్త్రీలు మాత్రమే కాకుండా ఎవ్వరూ కూడా నిద్రించకూడదు. పైగా ఈ సాయంత్రం సమయంలోనే లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి వస్తుంది. 8. ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు పూజ గదికి మరియు వంటగదికి దూరముగా ఉండాలి.
లేదంటే పుణ్యానికి బదులు కొన్ని దోషాలు మనల్ని వెంటాడుతుంటాయి. నెలసరి సమయంలో వంటలు చేయడం కూడా అంతా ఉత్తమమైన విషయము కాదు. 9. ధనాన్ని దాచి ఉంచే లాకర్లు లేదా బీరువాలను ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తెరవకూడదు. ఎందుకంటే ధనం దాచి ఉంచే ప్రదేశాలను శుభ్రముగాను, పవిత్రముగాను చూసుకోవాలి. పాచి ముఖంతో ధనాన్ని ఇవ్వడం గాని ధనాన్ని తీసుకోవడం గాని చేయకూడదు. 10. పాచి ముఖముతో ఇంటిని శుభ్రపరచకూడదు. అందువలన లేచిన వెంటనే దంతధావన మరియు ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. 11. చీపురును కాలితో తనే స్త్రీలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. అందువలన చీపురుతో తన్నడం, తొక్కటం లేదా చీపురుతో పశువులను, మనుషులను కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. పైగా ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది అని పండితులు చెబుతున్నారు. 12. ఇంట్లో ఆడవారు పెద్దగా అరవడం, చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, తగువులు పడి తమ పుట్టింటికి వెళ్ళిపోవడం లాంటివి చేయటం వలన ఆ ఇంట్లో శుభకార్యాలు జరగకపోగా అశుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 13. భర్తకు భార్య నుదిటిన బొట్టు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురుపడకూడదు. నుదిటిన బొట్టు ఉంటే ఆ స్త్రీ లక్ష్మీదేవితో సమానము. అందువలన ఎప్పుడూ కూడా భర్తకు భార్య నుదిటిన బొట్టుతోనే కనిపించాలి. 14. తరచుగా భర్తను దూషించే పనులు అస్సలు చేయకూడదు. ఇలా తరచూ భర్తను ఇతరులతో పోల్చే స్త్రీలు ఉంటే ఆ ఇల్లు మరింత దరిద్రానికి దారితీస్తుంది. అందువలన భర్తను నలుగురులో తక్కువ చేసి మాట్లాడటం, దూషించడం లాంటివి భార్య ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. 15. నట్టింట్లో కూర్చొని తలలో పేలు చూసుకోవడం లేదా జడలు వేసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. 16. పిల్లలను, అత్తమామలను అసభ్య పదజాలంతో తిట్టడం లేదా కొట్టడం లాంటివి చేసే స్త్రీలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అసలు కలగదు. 17. స్త్రీ నోటి నుంచి ఎప్పుడు కూడా మంచి మాటలే రావాలి. అశుభకరమైన మాటలు గాని దూషించే మాటలు కానీ స్త్రీలు పలకకూడదు. 18. ప్రతిరోజు ఇంటి గుమ్మాలకు పసుపు రాసి బొట్లు తప్పనిసరిగా పెట్టాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లోనికి దుష్టశక్తుల ప్రవేశముగాని, కంటికి కానరాని హానికర క్రిములుగాని ఆ ఇంట్లోనికి ప్రవేశించవు. అంతేకాకుండా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టే వారింటికి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షింపబడుతుంది. 19. ఆడవారు ఇంట్లో తప్పనిసరిగా తూర్పు దిక్కున తులసి మొక్కను పెంచుకోవాలి. ఆ తులసి మొక్కకు ప్రతినిత్యం పూజలు చేస్తూ దీపారాధన సమర్పించాలి. ఎందుకంటే తులసీదేవి సౌభాగ్యాన్ని ప్రసాదించి ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని కురిపించడానికి సహాయం చేస్తుంది. 20. ఇంట్లో ఒక స్త్రీ వాడిన చెప్పులను మరొక్క స్త్రీ వినియోగించకూడదు. ఇలా వినియోగించడం వలన దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది. 21. శుభకార్యాలకు బయటకు వెళ్ళేటప్పుడు భర్త ముందు భార్య వెనకాల నడిచి వెళ్ళాలి. అదే అశుభకార్యానికి వెళ్ళేటప్పుడు భార్య ముందు భర్త వెనకాల నడిచి వెళ్ళాలి. 22. ఇంటిలోని పిల్లలు మరియు భర్త ఒకే రోజు క్షవరం చేపించుకోకుండా చూసుకోవలసిన బాధ్యత ఇంటిలోని స్త్రీల పైన ఉంది. 23. పెళ్లి కాని స్త్రీలు ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం వలన త్వరలో మంచి వ్యక్తితో వివాహము జరిగి జీవితాంతం సుఖసంతోషాలను పొందుతారు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 24. ప్రతి స్త్రీ తన తల్లిదండ్రులను ఎంత ప్రేమగా, ఆప్యాయతగా చూసుకుంటుందో అదేవిధంగా ఇంటిలోని అత్తమామలను అంతే ప్రేమగా ఆప్యాయతగా చూసుకోవాలి. 25. ఇంటిలోని స్త్రీలు పగిలిన గాజులను అస్సలు వేసుకోకూడదు. అలాగే పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోరాదు.
అలా చేయడం వలన దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లేనని పండితులు చెబుతున్నారు.